నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ. ఉల్లి ధరలు అమాంతం పెరిగాయి. ఒక్కసారిగా ధరలు పెరగడంతో వినియోగదారులు కొనుగోలు చేయలేక కన్నీటి పర్యమవుతున్నారు. ప్రతి వంటకంలో ఉల్లి తప్పనిసరి కావడంతో దీని అవసరం వంటింట్లో ఉంది. కర్నూలు మార్కెట్ లో 3,440 రూపాయల క్వింటాల్ కు ధర పలుకుతుంది. కర్నూలు జిల్లాలో ఉల్లి సాగు ఎక్కువగా ఉంటుంది. ఖరీఫ్ లో ఉల్లి దిగుబడి తగ్గడం వల్ల ఉల్లి దిగుబడి తగ్గిందని రైతులు చెప్తున్నారు. ధర పెరుగుతున్నందున ఉల్లి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నప్పటికీ వినియోగదారులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఒక కర్నూలు జిల్లాలోనే 50,000 ఎకరాలలో ఉల్లి సాగుతుంది. నెల రోజుల క్రితం 25 రూపాయలు పలికింది. ఇప్పుడు కిలో 60 రూపాయల వరకు చేరింది. కొన్ని చోట్ల 80 రూపాయల వరకు పలుకుతుంది. త్వరలోనే 100 చేరినా ఆశ్చర్యం లేదంటున్నారు వ్యాపారులు. కేవలం 20 రోజుల్లోనే ధరలు రెట్టింపయ్యాయి. ఇక మహారాష్ట్రలో భారీ వర్షాలు కురవడంతో ఉల్లి దిగుబడులు తగ్గాయని చెప్తున్నారు. పండుగ సీజన్ కావడంతో ఉల్లి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. ఉల్లి ధరలు పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే ఉల్లిపాయల ధరలు పెరుగుతుండటంతో దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఉల్లి ధరలకు కేంద్ర ప్రభుత్వం కలీం వేసే ప్రయత్నం చేసేందుకు సిద్ధమవుతుంది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం 4.70 లక్షల మెట్రిక్ టన్నుల ఉల్లిపాయల బఫర్ స్టాక్స్ ను విడుదల చేయాలని నిర్ణయించింది. దీనివల్ల ఉల్లి ధరలు తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం చెప్తుంది. కానీ వ్యాపారులు మాత్రం ఉల్లి 100 దాటే అవకాశం ఉందని చెప్తున్నారు. ఉల్లి ఎగుమతులపై ఆంక్షల్ని తొలగిస్తూ కేంద్రం 10 రోజుల కిందట నిర్ణయం తీసుకుంది. టన్నుకు $550 ఉన్న కనీస ఎగుమతి ధర కూడా తొలగించింది. దేశీయంగా ఉల్లి రైతులకు మంచి ధర దక్కాలన్న ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో క్రూడ్ పామ్ ఆయిల్, శుద్ధి చేసిన సన్ఫ్లవర్ ఆయిల్ దిగుమతులపై సుంకం పెంచింది. ఈ పరిణామాల నడుమ భారత్ వ్యాప్తంగా ఉల్లి రేట్లు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. ఢిల్లీలో కేజీ 55 పలుకుతుండగా ముంబైలో 58, చైనాలో 60 చొప్పున అమ్ముతున్నట్లు తెలిసిందే. ఇదే సమయంలో హైదరాబాద్ లో పలు చోట్ల కేజీ ఉల్లి 70కి పైగా ఉంది. ఇతర ప్రధాన నగరాల్లో కూడా ఇలాగే ఉల్లి ధరలు గరిష్ట స్థాయిలో ఉన్నాయి. ఉల్లిపై ఆంక్షల్ని ఎత్తివేసినప్పటి నుంచి ఢిల్లీ సహా ఇతర రాష్ట్ర రాజధానులలో 35 రూపాయలకే కేజీ చొప్పున ముంబై వ్యాన్లతో కేజీ ఢిల్లీని కేంద్రం విక్రయించింది. జాతీయ సగటు కన్నా ఉల్లి ధర ఎక్కువగా ఉన్న నగరాలలో రాయితీ ఉల్లి అమ్మకాలు చేపట్టినట్లు చెప్పారు. దేశీయ రైతులకి రక్షణ కల్పించాలన్న ఉద్దేశంతోనే వంట నూనెలపైన దిగుమతుల సుంకం పెంచినట్లు తెలిపారు. టమాటా ధరల్ని కూడా ఎప్పటికప్పుడు తాము గమనిస్తున్నామని, అవసరమైతే జోక్యం చేసుకుంటామని చెప్పారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు విక్రమ్ టీవీ.